రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మేడిగడ్డ బ్యారేజీని 6 సభ్యుల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం పరిశీలించనున్నట్లుగా తెలుస్తోంది. ప్రాజెక్టు నిర్మాణ సంస్థతో పాటు ఇరిగేషన్ ప్రభుత్వ అధికారులతో ఈ బృందం చర్చించనుంది. దీనిపై కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. 2 రోజుల క్రితం మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన సంగతి తెలిసిందే. అయితే మరోవైపు బ్యారేజీ వద్ద పోలీసులైతే బందోబస్తును ఏర్పాటు చేశారు. మేడిగడ్డ బ్యారేజ్ ని 6 సభ్యుల నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ బృందం పరిశీలించనున్నట్లుగా తెలుస్తోంది. ప్రాజెక్టు నిర్మాణ సంస్థతో పాటు ఇరిగేషన్ ప్రభుత్వ అధికారులతో ఈ బృందం చర్చించనుంది. దీనిపై కేంద్ర జలశక్తి శాఖకు నివేదిక ఇవ్వనున్నట్లు సమాచారం. 2 రోజుల క్రితం మేడిగడ్డ బ్యారేజ్ కుంగిన సంగతి తెలిసిందే. అయితే మరోవైపు బ్యారేజ్ వద్ద అయితే పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇక దీనికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి సతీష్ అందజేస్తారు. సతీష్, చెప్పండి. వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఉన్నటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధాన భాగమైనటువంటి మేడిగడ్డ ప్రాజెక్టు కుంగినటువంటి విషయం తెలిసింది. 2 రోజుల క్రితం కుంగిపోవడంతో పాటు 20వ పిల్లరు ధ్వంసమైపోయినటువంటి నేపథ్యంలో దానికి సంబంధించి ఇంజనీరింగ్ అధికారులు 2 రోజులుగా పరిశీలన చేస్తా ఉన్నారు. ఎందుకోసం కుంగిపోయింది, 20వ పిల్లర్ వద్ద ఎందుకు క్రాక్స్ వచ్చాయి అనేటువంటి విషయం పైన విచారణ అయితే చేస్తా ఉన్నారు. నిన్న మాట్లాడినటువంటి ఇంజనీరింగ్ అధికారులు ఇప్పటి వరకు నీటి ప్రవాహం ఉంది కాబట్టి ఎందుకు కుంగిపోయింది, ఎంతవరకు డ్యామేజ్ ఉంది అనేటువంటి విషయం పైన ఒక కొలిక్కి రాలినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి నీటి శాతం తగ్గిన తర్వాత, నీటి ప్రవాహం తగ్గిన తర్వాత దానికి సంబంధించినటువంటి పూర్తి నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామంటూ చెప్పినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కేంద్రానికి సంబంధించినటువంటి 6 ఇంజనీర్ల బృందం కూడా పరిశీలన కోసం వస్తుంది. నిన్న మాట్లాడినటువంటి ఎల్ఎంటీ సంస్థకు సంబంధించినటువంటి ఇంజనీర్ కూడా పూర్తి బాధ్యత మాది ఉంటుంది, అది ప్రభుత్వం డిజైన్ ఇచ్చింది, మేము నిర్మాణం చేశాము, ఆ నిర్మాణంలో ఏమైనా లోపం జరిగిందా, ఎందుకోసం ఇది జరిగింది అంటూ చెప్పినటువంటి పరిస్థితి. దానికి సంబంధించి ఇంజనీరింగ్ అధికారులు కూడా అది నిర్మాణపరమైనటువంటి లోపమా లేకుంటే ఏమైనా అసాంఘిక శక్తులు ఏమైనా చర్యలకు పాల్పడి ఉంటాయా అనేటువంటి అంశం మీద తమకు అనుమానం ఉండడంతో పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామంటూ కూడా అటు ఇంజనీరింగ్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే కేంద్ర పరిశీలన బృందం పరిశీలించిన తర్వాత నష్టాన్ని అంచనా వేసి దానికి గల కారణాలను, అసలు ఎంత మేరకు నష్టం జరిగిందనేటువంటి నివేదికను ప్రభుత్వానికి కేంద్ర జల వనరుల శాఖకు అప్పగించేటువంటి అవకాశం అయితే ఉంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆ ప్రాజెక్టు వద్దకు ఎవరిని కూడా రాకుండా పోలీసులు అయితే భారీ బందోబస్తు చర్యలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికీ అటు మీడియాను కానీ, ఇటు ప్రజాప్రతినిధులను కానీ, ప్రతిపక్ష పార్టీలకు సంబంధించినటువంటి నాయకులను కానీ మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకైతే పంపించడం లేదు, అనుమతించడం లేదు. పర్యాటకులను కూడా నిలిపివేశారు. ఇప్పటికే 2 రాష్ట్రాలకు సంబంధించి అటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణ రాష్ట్రాలకు మధ్య రాకపోకలను నిలిపివేశారు. భారీ బందోబస్తు నిర్వహిస్తూ ఎవరిని కూడా అటు పర్యటన కోసం రానివ్వడం లేదు, పరిశీలన కోసం కూడా వెళ్ళనిచ్చేటువంటి అవకాశం అయితే లేకుండా చేశారు. నిన్నటి నుంచి కూడా పోలీసులు భారీ బందోబస్తు చర్యలను నిర్వహిస్తూ అక్కడ పరిశీలన చేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు కేంద్ర ఇంజనీర్ల పరిశీలన బృందం వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి దానికి సంబంధించినటువంటి అంశం ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది. మొత్తానికైతే ప్రభుత్వం గోప్యత మెయింటైన్ చేస్తుంది, దాని లోపల నాణ్యత లేదు, నాణ్యత లోపం కారణంగానే ప్రాజెక్టు కుంగిపోయింది, పిల్లర్లు కూడా ధ్వంసమైపోతున్నటువంటి పరిస్థితి. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి నెలకొందంటూ కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రమాణాలు పాటించకపోవడం మూలంగానే ఈ నష్టం వాటిల్లిందంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతిపక్షాలు కూడా తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ తానే ఇంజనీర్ గా వ్యవహరించి డిజైన్ చేశాము, ఈ డిజైన్ కు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎక్కడ లేదని గొప్పలు చెప్పుకున్నటువంటి ప్రాజెక్టు ఇప్పుడు ఈ పరిస్థితికి వచ్చింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో కూలిపోతే, వరదలు వస్తే ఏ ప్రమాదం జరుగుతుంది, అసలు ఏ స్థాయిలో ఉంది ప్రమాదం అనేటువంటి దానిపైన తీవ్రమైనటువంటి చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది శిరీష. రైట్, కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ప్రాజెక్టులు మనం చూస్తూనే ఉన్నాము. కేవలం 2 సంవత్సరాల ప్రాజెక్ట్ ఇది. ఇలా జరగడం అనేది అంటే ఏదైనా నిర్మాణ లోపం ఉందా, నిజంగా మీరు అన్నట్టుగా అసాంఘిక శక్తులు ఎవరైనా పాల్పడారా, ఇదంతా కూడా ఒక కమిటీ అనేది బృందం విచ్చేయనున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి వాళ్ళు ఏంటి అనేది పరిగణలోకి తీసుకొని చర్చిస్తారనేదే కదా.
ఎస్ శిరీష, మొత్తానికైతే ప్రాజెక్టులు అనేటువంటివి వందల సంవత్సరాలు మన్నిక ఉండాల్సినటువంటివి, అవి దీర్ఘకాలికంగా మన్నాల్సినటువంటి ప్రాజెక్టులు. వాటిని యొక్క నిర్మాణంలో కావచ్చు, నాణ్యతలో కావచ్చు, అత్యంత ప్రమాణాలను పాటిస్తూ వాటిని కాపాడుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఆ నిర్మాణ లోపం కారణంగానే, నిర్మాణంలో ఆ నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం మూలంగానే ఈ నష్టం జరిగింది అనేటువంటి విమర్శలు అయితే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళు చేసినటువంటి తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకోసమే అక్కడ ఇంజనీర్ల లోపం, నిర్మాణంలో నాణ్యత లోపాలను కప్పిపుచ్చుకునేందుకోసమే అసాంఘిక శక్తులు చొరబడ్డాయా అనేటువంటి అంశాన్ని తెర మీదకి తీసుకొస్తున్నారు. ప్రభుత్వం వ్యూహాత్మకంగా అధికారులతోటి తప్పించుకునేందుకోసం, తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకోసమే ఈ అంశాన్ని తెరపైకి తీసుకొస్తున్నాయి. కంప్లీట్ గా అది నాణ్యత లోపం కారణంగానే జరిగింది, నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు పాటించకపోవడం మూలంగానే జరిగిందంటూ కూడా స్థానికులు, అటు ప్రతిపక్షాలు కూడా తీవ్రంగా ఆరోపిస్తున్నటువంటి. ఏదేమైనప్పటికీ కూడా ఆ లక్షల కోట్ల ప్రజాధనాన్ని పోసి నిర్మించినటువంటి నిర్మాణాలను నాణ్యతతో కూడి దీర్ఘకాలం మన్నేలా నిర్మించాల్సినటువంటి అధికారులు ఇట్లా నిర్లక్ష్యంగా నిర్మాణం చేయడం మూలంగా ప్రజాధనం అంతా వృధా అయిపోయేటువంటి ప్రమాదం ఉందంటూ కూడా అటు ప్రతిపక్షాలు, ఇటు స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది శిరీష. రైట్, థ్యాంక్ యూ సతీష్.